సెకండ్ ఏజీ సంఘ విశ్వాసులను సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ దూరాన సమీపన ఎందరైతే ఈ వీడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మహాదేవుడును అదృశ్య దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ఆది సంభూతుడైన సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది మరియు ఒక మారి పునరుద్ధాన ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనందరము స్తుతిద్దాం, కీర్తించుదాం, ప్రభుని మహిమపరచుదాం. ప్రార్థన ద్వారా ఈ ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మా ప్రభువా యేసయ్య, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. ఆయన మరియు కుమారి పునరుద్ధాన ఆరాధన దినమున ఈ విధంగా నేను స్తుతించడానికి ప్రభువు మాకు ఇచ్చిన సజీవ స్థితిని బట్టి నేను మహిమపరుస్తూ ఉన్నావు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి, కీర్తనల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి. దాసుని ద్వారా ఆయన మాతో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ ఎదుట ప్రభు మేము శక్తిమంతులమైన దారాతులుగా నిలబడినట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాలతో మమ్మల్ని అందరినీ పవిత్రపరుచుకుని మరి ఒక మారు ప్రభు నీ రాకడికి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారం అయినట్లుగా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచండి అయ్యా. అమూల్యమైన నీ శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మహామహిమతో నిండినటువంటి నీవు తండ్రి ఇప్పుడు పార్శ్వనాశనుడు అయిన నీవు దాని అంతటినీ ప్రభు మంచి గొప్ప భాగ్యముగా ఇచ్చుకొనక మా కొరకు నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుని భూమి మీదకి తగ్గించుకుని వచ్చి నాయన మా స్థానంలో నువ్వు మరణించి తండ్రితో సమాధానపరిచి మా పేర్లన్నింటినీ జీవ గ్రంథం నందు లిఖింపజేసి మా కొరకు త్వరలో మేఘాడువై రాబోచు ఉన్న నీ యొక్క గొప్ప అమూల్యమైన శరీర రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నావు. ఆయన యేసుక్రీస్తునందున్న ఎడల ఏ శిక్ష విధి లేదని శిక్షనంతటిని కొట్టివేసి మా స్థానంలో మరణించిన మా దైవమా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని బట్టి నిత్య జీవపు వాగ్దానాన్ని బట్టి సంతోషంతో ప్రభువా నీ యొక్క శరీరాన్ని మేము భుజించడానికి, రక్తాన్ని సేవించడానికి, ఆత్మలో ఆనందించి ప్రభువా హర్షించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనాంతంలో మీరు మా తోడుగా నడిపించండి. ఈ కూడిక మా జీవితానికి ధన్యకరముగా నీ నామానికి మహిమకరముగా జరిగించి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. ఈ ఉదయకాల సమయంలో దేవతి దేవుని స్తుతించుట మన జీవితాలకి ధన్యకరం. ఆయన చేసిన ఉపకారాలు మేలులన్నింటిని బట్టి కూడా స్తుతి నీకే యేసురాజా, మహిమ నీకే యేసురాజా, స్తోత్రం నీకే యేసురాజా, ఘనత నీకే యేసురాజా. పాట పాడి ప్రభుని మహిమపరచుదాం. నాతో కలిసి మనందరం కలిసి దేవాది దేవుని నామాన్ని ప్రచురణ చేద్దాం. రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికి ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు. స్తుతించాలి.
పరిశుద్ధుడు అనుచు తేజోవాసులతో స్తుతింతు హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా అందరూ హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకున్నాడు యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకున్నాడు హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా అందరూ కూడా సంతోష గానాలతో ఉత్సాహించి పాడదము కృత కీర్తనతో రాజును కనపరచుదము సంతోష గానాలతో ఉత్సాహించి పాడదము కృత కీర్తనతో రాజుని కనపరచదము మనం సంతోష గానాలతో ఉత్సాహించి పాడదము కృత కీర్తనతో రాజుని కనపరచదము అందరూ శ్రమలైన శోధనలెదురైన శ్రమలైన శోధనలెదురైన ఆర్భటముతో సన్నుతిద్దుము హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మనందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు అందరూ కలిసి పరిశుద్ధ హృదయముతో పరవశించి పాడదము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని పెట్టారా పరిశుద్ధ హృదయముతో పరవశించి పాడిదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము పరిశుద్ధ హృదయముతో పరవశించి పాడిదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము యేసు ఒక్కడే దేవాది దేవుడని యేసు ఒక్కడే దేవాది దేవుడని ఎలుగెత్తి మేము చాటెదము హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మన అందరికీ ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్య జీవమును మన అందరికీ ఇచ్చి పరలోకం తీసుకెళ్తాడు హోసన్నా హోసన్నా గట్టిగా చెప్పండి కొడుకు స్తుతులకు పాత్రుడైన దేవుని స్తుతిద్దాం అందరూ అందరూ కూడా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా మరి ఒక మారు హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఈ యొక్క పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం.
మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మన కన్న తండ్రి, మనల్ని కొన్న తండ్రి నిజముగా మనకిచ్చినటువంటి గొప్ప విలువను, మన మన పట్ల ఆయనకున్న శ్రద్ధను మనం అధ్యయనం చేస్తే అది అంత మధురమైనది. నిజముగా కలిసి ప్రభుని స్తుతిద్దామండి ఉదయకాల సమయంలో. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్య, నిజంగా ఎంత ఇష్టమో మనమంటే. ఆయన అంతగా మనం ప్రేమించిన దేవుడు కనుక అంతగానే మనం ప్రేమించాలి ఆయన్ని, అనుక్షణం ఆయన్ని ఆరాధించాలి. కలిసి నాతో ప్రభుని స్తుతించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేనంటే నీకిష్టమని నీ ప్రేమే తెలిపింది, నేనంటే నీకిష్టమని నీ త్యాగమే తెలిపింది. అందరూ కలిసి నాతో, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నా పైన నీకు ఎనలేని ప్రేమ, నా పైన నీకు ఎనలేని ప్రేమ, అనుక్షణము నీకేనా ఆరాధన, అనుక్షణము నీకేనా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు, నాకిచ్చిన స్థానం పరమత్తున దూతలకు ఇవ్వలేదు. నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు, నాకిచ్చిన స్థానం పరమత్తున దూతలకు ఇవ్వలేదు. ఈ వంటి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా, ఈ వంటి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా, ఆరాధన 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 నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే ప్రయోజనముగా ఇచ్చి, బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో త్రుంచి, నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే ప్రయోజనముగా ఇచ్చి, బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో త్రుంచి, మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, ఆరాధన
యేసయ్యా, నీరంటే నీకు ఎంత ఇష్టము నా మంచి యేసయ్యా, నా పైన నీకు ఎనలేని ప్రేమ, నా పైన నీకు ఎనలేని ప్రేమ, అనుక్షణము నీకేన ఆరాధన, అనుక్షణము నీకేన ఆరాధన, ఆరాధన ఆరాధన, అందరూ ఆరాధన ఆరాధన, కలిసి ప్రభుని ఆరాధన 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 ఆరాధన, మరి ఒక మారు ఆరాధన ఆరాధన ఆరాధన, పరవశించి ఆరాధన ఆరాధన. దేవదేవునికి మహిమలు కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా కొద్ది స్థానాల్లో ప్రభువుని ఆరాధన చేసే సమయం నిజముగా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా, యేసయ్యా నా మహిమ నీకేనయ్యా, యేసయ్యా నా ఘనతలు నీకేనయ్యా, యేసయ్యా నా ప్రభావం నీకేనయ్యా అని ప్రతి ఒక్కరు కూడా కొద్ది క్షణాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈ గృహాల్లో నిలవబట్టుకు అవకాశం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు నిలబడదాం, ప్రభుని స్తుతిద్దాం. కీర్తనకారుడు అంటున్నట్లుగా యెహోవా ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయమును కలుగు చేసి ఉన్నాడు. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. నిజముగా ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయాన్ని ఇచ్చినట్లుగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు కనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇదిగో ఇంత గొప్ప ధన్యతను ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఏమిచ్చిన రుణాన్ని మేము తీసుకోగలమయ్యా నాయన. మా ఆస్తులను అడిగే దేవుడు కాదు, మా అంతస్తులను అడిగే దేవుడు కాదు, దహన బలులను అడిగే దేవుడు కాదయ్యా. అయినా నువ్వు కోరుకున్నది మా హృదయం అయినా, మా హృదయాంతరంగంలో నుంచి నేను ఆరాధిస్తూ ఉన్నావు. కీర్తనకారుడు అన్నట్లుగా 108వ కీర్తనలో, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నేను పాడి నిన్ను కీర్తిస్తాను. స్వరమండలమా, తంబూర సితారా మేలుకొనుడి, నేను వేకుని లేచేదను, ప్రభుని కీర్తించదను అంటున్నట్లుగా దావీదు. ప్రియమైన దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధన చేద్దాం. ఎంతైనా కీర్తనకు, ఎంతైనా మహిమకు, ఎంతైనా ఘనతకు, ఎంతైనా ప్రభావము కలుగుడైనటువంటి మన ప్రభుని ఆరాధన చేద్దామమ్మా. ఏ ఒక్కరు మౌనం ఉండొద్దు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతిద్దాం. నా ప్రాణమా, నా అంతరంగమా, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకమనకను అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మరవద్దు ఆయన చేసిన ఉపకారాన్ని, మర్చిపోవద్దు ఆయన రక్షణ బాహుని, ఆయన చూపించిన వాత్సల్యతను, ఆయన చూపించిన కృపను, ఆయన మనపై చూపిస్తున్న కనికరమును, ఇదిగో వాళ్ళ భారని కిరీటములు కొరకు మనం నడిపించుచున్న పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి కలిగిన వారిని ఉదయకాల సమయంలో ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండదమ్మా. అయ్యా, మనం ఎంతగానో ప్రేమించావు ఆయన, మమ్మల్ని నికటమైన ప్రేమతో ప్రేమించావు, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు నాయన. మా తల్లి కంటే, నాయన మా తండ్రి కంటే మెన్నైన ప్రేమ అనేది నాయన. అంతగా మమ్మల్ని ప్రేమించావు నాయన. నీ ప్రేమకు అవతలు లేవయ్యా, నీ ప్రేమకు హద్దులు లేవు నాయన. నీ ప్రేమ శిలువలో మా కొరకు మరణించిందయ్యా, నీ ప్రేమ మా కొరకు బలియాగమైంది నాయన. నీ త్యాగము వర్ణింపలేనిది, లెక్కింపచాలనటువంటి మహిమకు పాత్రుడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. తేజోమయుడ, అతి సుందరుడా నిన్ను కీర్తిస్తూ ఉన్నాము నాయన. నా కొరకు ఈ భూమి మీద వేధించావు, మహిమను విడిచి మంటి దేహమును దాల్చి ఇదిగో మహిమ పాత్రులుగా మమ్మల్ని నిలుపుట కొరకే ఈ దీన శరీరాన్ని మహిమ శరీరాలుగా మార్చడానికి అయ్యా మా కొరకు మరణించిన గొప్ప దేవుడు నాయన. మా అపరాధములన్నీ, మా పాపములన్నీ, మా అతిక్రమములన్నీ, మా ధ్యాసములంతటినీ కూడా సిలువలో సహించిన వాడవు నాయన, మా కొరకు మరణించిన వాడవు నాయన. తండ్రి ఆరాధిస్తున్నాం అయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా.
ఆయన ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆయన మిమ్మల్ని ఆదరించున్నాను ఆయన. నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ఆయన. నన్ను ఎంతగా ప్రేమించిన దేవా, నన్ను ఎంతగా ప్రేమించిన మా తండ్రి, నన్ను ఎంతగా ఆదరిస్తున్న ఆత్మదేవుడే, నేను ఆరాధిస్తూ ఉన్నా. యేసు నేను స్తుతిస్తూ ఉన్నామయ్యా, నేను కీర్తిస్తూ ఉన్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధన చేద్దాం. అయ్యా, మరణము నుండి మా ప్రాణమును విడిపించిన వాడు నైనా, పాతాళము నుండి మా ప్రాణమును విమోచించిన వాడు నైనా. అయినా ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మేము పడిపోకుండా మమ్మల్ని బలపరుస్తున్న వాడు నైనా, మమ్మల్ని స్థిరపరుస్తున్న వాడు, నీ శక్తినంతటిని మాకు ఇచ్చిన వాడు నైనా. నీ దక్షిణ హస్త బాహుల్య బలము చేత నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరుచుచున్నవాడు, నీ వాక్యము చేత పోషిస్తున్నవాడు అయ్యా. నేను ఆరాధిస్తూ ఉన్నాను నాయనా. నీ ప్రేమలో హద్దు లేదు, నీ ప్రేమలో కల్మషం లేదు, నీ ప్రేమలో కపటము లేదు, నీ ప్రేమలో ప్రభువా లేనటువంటి అమూల్యత ఉన్నది నాయనా. నాయనా, అమూల్యతను మా పైన చూపించిన గొప్ప దేవుడు నాయనా. మా కొరకు మరణించో, మా స్థానంలో ప్రభు నీ విలువైన రక్తాన్ని చిందించావు అయ్యా. నేను స్తుతిస్తూ ఉన్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం నాయన, నేను కీర్తిస్తూ ఉన్నాం. మా మహిమలకు పాత్రుడే మధ్యాకాశంలో నాయన నిన్ను కలుసుకునే గొప్ప భాగ్యం వేయంగా పరిశుద్ధుల విందులో మేము అందరము పాలు పంచుకుని మహోన్నతమైనటువంటి ఆ స్థితిని మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఆయన మా ఆత్మతో నిన్ను కొనియాడుతూ ఉన్నాం, సత్యములతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరు ఆయన స్తుతిద్దాం. మన ఆరాధనకు పాత్రుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. ఆయన మనం ఆరాధన చేద్దాం. యేసు నిన్ను పోలిన వారెవరు? నీవు యొట్టి దేవుడు ఈ భూమిపైన ఏ ఒక్కరు లేరు నాయన. అంతగా మమ్మల్ని ఆనుకుని ఉన్నవాడు నాయన, మమ్మల్ని ఆవరించి ఉన్నవాడు నాయన, మమ్మల్ని బలపరుస్తున్నవాడు, స్థిరపరుస్తున్నవాడు, శక్తితో నింపుతున్నవాడు. ఆకాశం మహాకాశముల కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మా పట్ల అంత ఉన్నతమైన కృపతో మమ్మల్ని ఆదరిస్తున్నవాడా నేను ఆరాధిస్తూ ఉన్నామయ్యా. అందరూ ఆయన ఆరాధన చేద్దాం. యేసయ్యా అని హృదయపూర్వకంగా పాడదాం, కీర్తనతో స్తుతిద్దాం, పరవశించి ప్రభుని మహింపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు నాతో కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, పరిశుద్ధాత్మను కొనియాడదాం. యేసు మా తండ్రిని ఆరాధిస్తున్నాం ఆయనని ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుండి నా ప్రాణమును, కన్నీల నుండి నా కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన యేసయ్యా, నీకే నా ఆరాధన. బాధలలో నుండి మా బ్రతుకును, పాతాళంలో నుండి మా ప్రాణమును తప్పించిన వాడా, బ్రతికించిన వాడా, విమోచించిన వాడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. కృంగిపోకుండా మా హృదయమును దినదినము ఈ వాక్యము చేత బలపరుచుచూ ఉన్నవాడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నామయ్యా. తండ్రి నువ్వు కనపరుస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్రమును కలగ చేసిన వాడు ఆయనే. ఆయన హస్తములు భూమిని నిర్మించి ఉన్నవని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. నీతిని స్థాపించు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, తండ్రి నిన్ను గణపరుస్తూ ఉన్నామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను
యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ కలిసి బాధల నుండి బ్రతుకును విమోచించిన వాడా, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. జనముల కుటుంబములారా యెహోవాను స్తుతించుడి. మహిమ బలులు యెహోవాకు చెల్లించుడి. ఆయన అధిక స్తోత్రములు పొందదగినటువంటి దేవుడు గనక ఆయన స్తుతించుదాం. బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును తప్పించిన నా యేసయ్యా, బ్రతికించిన నా యేసయ్యా, తప్పించిన నా యేసయ్యా, నన్ను బ్రతికించిన నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. జారిపోకుండా పదము, కృంగిపోకుండా హృదయము, జారిపోకుండా పదము, కృంగిపోకుండా హృదయము, బలపరచిన నా యేసయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, బలపరచిన నా యేసయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, యేసయ్యా అందరూ, యేసయ్యా అందరూ కలిసి, యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా 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 నా యేసయ్యా, మనసారా యేసయ్యా 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 నా యేసయ్యా, ఓ యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జారిపోకుండా పదము, కృంగిపోకుండా హృదయమును, బలపరచిన నా యేసయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, బలపరచిన నా యేసయ్యా, నాను ఓదార్చిన నా యేసయ్యా, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం,
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అందరూ హల్లెలూయా. రెండు వైపు ఆకాశము వైపు ఎత్తి రెండు చేతులతో ప్రభువుని స్తుతిద్దాం. కొండల తట్టు మా కళ్ళు ఎత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినయ్యా? అది నీ వల్లే మాకు కలుగు. మమ్మల్ని బలపరచు వారి అదే మేము సమస్తమును చేయనట్లుగా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నామయ్యా. మా తండ్రి, మా యేసయ్య, మా ఆత్ముడా నేను కీర్తిస్తున్నాం. త్రియేక నామము కలిగిన వాడా, గొప్ప దేవుడా, బలవంతుడా, మృత్యుంజయుడా, పాతాళ లోకపు ద్వారాలన్నిటిని మోయటము తెరువుటకు, పరలోకపు ద్వారాలను మోయటము తెరువుటకు శక్తివంతుడా. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అటులనే కుమారుడు అలాగనే చేయునన్నట్లుగా నీకు ఇష్టమైన వారిని, నీ అందు విశ్వాసం ఉంచిన వారిని ఒకానొక దినమున తిరిగి లేపుటకు అధికారము కలిగిన వాడా, నిన్ను ఆరాధిస్తున్నాం యేసు. అయ్యా నిన్ను కీర్తిస్తున్నామయ్యా. నీకే మహిమలు నాయనా. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, అత్యున్నత సింహాసనాస్యుడు, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. నాయనా తండ్రి, ఎంతగా మా జీవితంలో నిన్ను కీర్తించిన, కొనియాడినా, పాడినా, ఆడినా అది మా జీవితానికి ధన్యకరము, భాగ్యకరము, లెక్కింపలేనటువంటి సంతోషకరము. నాయనా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఆరాధించాం, నేను మహింపరిచాం. మా మధ్యలో మీరుండి నీ సన్నిధి ప్రసన్నత మాపై ఉంచి నడిపించిన రీతిని బట్టి స్తుతిస్తూ జరగబో ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుండి ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకొనమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమలు కలుగును గాక. 108వ కీర్తన, అలాగే కీర్తన గ్రంథంలో నుంచి 108వ కీర్తన చదువుదామండి. మన మధ్యలో ఉన్న సహోదరుడు నందు చదవలసిందిగా కోరుచు ఉన్న 108వ కీర్తన ప్రతి ఒక్కరు తీసి చదవాలి మాతో కలిసి. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది. సర్వమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతునిగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నీ ప్రియుడు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టేదను. సుక్కోతు లోయల్లో నేను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాలు కడుకొను పల్లెము. ఎదోము మీదికి నా చెప్పు విసిరెదను. ఫిలిప్సియులను బట్టి జయస్థానము చేసేదను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోనులోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకారమును జరిగించుదుము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్, ఆమేన్. మరోసారి ప్రభువుని యేసుక్రీస్తునామమున సంగమం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి అందరూ చేరి దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తూ వాక్యాన్ని మరి పాలు పొందుతున్నందుకు కూడా
వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఎంతో కాచి కాపాడాడు మనల్ని. మన జీవితాల్లో కష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు ఆయన చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మన దేవుడు మన జీవితాల్లో మనకు చేసే ఉపకారాల మీద అన్నింటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మనము ఆత్మీయులు, శరీరములో ఉన్న శరీరానుసారమైనటువంటి విశ్వాస జీవితాలు మనకు లేవు. ఆత్మ సంబంధము కనుక ఆత్మ సంబంధమైన విశ్వాసము, ఆత్మ సంబంధమైన పోరాటము, ఆత్మ సంబంధమైనటువంటివే అన్నీ మనకు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన మన జీవితాల్లో లేఖనాల ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనల్ని వెలిగించి ఉన్నాడు కనుక మన జీవితంలో నిరీక్షణ కలిగి మనం రక్షించబడ్డాం. ఈ లోకయాత్రలో మన దినములు కొంచెమే. 90 కీర్తనలో మోషే భక్తుడు అన్నాడు, దినములు లెక్కించడం మనకు నేర్పించమని. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి దానిని దేవుడు తీసేశాడు. అదేంటిదంటే పాపాన్ని తొలగించాడు, క్షమించాడు, మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని విలువైన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకా మనము శరీరములో ఉన్నాం, అదే శరీరములో ఉన్నాం. మనము మార్పు చెంది నిత్యత్వంలో పోవటానికి దేవునికి ఒక సమయం మనకి పెట్టాడు. ఆ సమయం వచ్చేంత వరకు, ఈ గుడారాన్ని విడిచిపెట్టేంత వరకు, ఈ గుడారంలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతూ ఉంటాయి. ప్రేమిటి వారులారా, కనుక చివరి దినాలు, అంత్య దినాలు, ప్రభు తన లేఖనాలు ప్రవచనాలు నెరవేర్చబడే దినాలు ఉన్నాడు. ప్రభు ఈరోజు ఇక్కడ వస్తాడు, అక్కడ వస్తాడు, పలాని రోజులు వస్తాడు, పలాని డేటులు వస్తాడంటే మనం నమ్మటానికి వీలు లేదు. కారణం ఏంటంటే లేఖనాలు ప్రవచనాలు నెరవేర్చవలసిబడి ఉన్నాయి. ఇప్పుడు సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే బైబిల్ గ్రంథంలో నేను రక్షించబడి 40 సంవత్సరాలైంది. ఈ 40 సంవత్సరాల్లో నేర్చుకున్నది ప్రభువుల గురించి లేఖనాలు, ప్రవచనాలు, బైబిల్ గ్రంథము అద్భుతమైనటువంటి గ్రంథం. మనము చాలా ఇష్టపడవలసినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథములో దేవుడు తనను, తన కుమారుడు, తన ఆత్మ, పరిశుద్ధాత్మను, త్రిత్వాన్ని గురించి ఎంతో విపులంగా అనేక విధాలుగా అర్థమయ్యేటట్లుగా మనకు రాయించి పెట్టాడు. మనం నమ్ముతున్నాం. నమ్మినటువంటి మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి సత్యాలు అనగా తన సంకల్పాలు, పౌరులు కూడా అపోస్తుల కార్యములు అదే అంటాడు, దేవుని సంకల్పం అంతయో నేను మీకు చెప్పకుండా నేను ఏది కూడా దాచించలేదంటాడు యేసు ప్రభువు, అపోస్తులుడు పౌలు. కనుక దేవుని సంకల్పం అంతా చెప్పగలిగినది పరిశుద్ధ లేఖనాలు. ప్రియ దేవుని సంగమం, మనం లోకానికి మెప్పించకపోవచ్చు, గెలవకపోవచ్చు, కానీ బైబిల్లో మనము లోకాన్ని జయించామని యోహాను పత్రికలు సెలవిస్తున్నాడు. యోహాను పత్రికలు ఏమంటాడంటే, మీరు లోకమును జయించినారు, లోకమును జయించినది మీ విశ్వాసమే. కనుక మనము లోకాన్ని జయించాము. ఎందుకంటే ప్రభు లోకానికి జయించిన విశ్వాసములకు కర్త. ఆ విశ్వాసం కర్త ఆయన గురించి వినుట ద్వారా మనకు కూడా విశ్వాసం కలిగింది. మనం కూడా లోకాన్ని జయించినటువంటి జయశాలురమై ఉన్నామనే సంగతి నేను మర్చిపోవద్దు. ఆయన జయశాలుడు. ఆయన వాక్యములు జయించిన మనము కూడా ఆయన ఇచ్చిన జయమే మన విజయము, మనకు జయము. కనుక విశ్వాస జీవితాల్లో మనం గడుపుతున్నాం. మన జీవితంలో శరీరంలో ఉన్నాం, బైబిల్ గ్రంథంలో ప్రభువులు అక్కడ సమీపించిన దినములో ఉన్నాం, ఈ అంత్య దినాల్లో ఉన్నాం. ఎన్నో విషయాలు జరుగుతాయి. తెగుళ్ళు, భూకంపాలు, కరువులు, ఘటకాలు, యుద్ధములో గురించినటువంటి సమాచారము మనం అనేకమైన వాటిని మనం వింటాం. మనకు కూడా లోకంలో తెగులు విస్తరిస్తున్నది, కరోనా విస్తరిస్తున్నది. వెనుక మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మనకు వస్తుంది. మరి నేను కూడా సేవకుని గడిచినటువంటి 2-3 వారాల క్రితం నాకు కూడా పాజిటివ్ వచ్చింది. బలహీనత ఏం తొందరలు ఏమి లేవు, కానీ మరి దేవుడు మరి కృప చూపించే దేవుడు. యేసు ప్రభు అన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, దాని నుంచి తప్పించుకున్న మార్గంలో కూడా ఆయన చూపించే దేవుడు. దేవుడు మనల్ని అనేక రీతిలుగా హెచ్చరించి బలపరిచి ఆయన స్థిరపరుస్తాడు. కారణం ఏంటంటే మనము ఆయన పని నిమిత్తం ఇంకా పురికొల్పబడటానికి ఏ సమస్య అయినా, ఏ నిందైనా, ఏ కష్టమైనా, ఏ ఇరికైనా, ఏ ఇబ్బంది అయినా
దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వచ్చి నేను తోడుగా ఉన్నా, దీన్ని తీసివేస్తాను, నిన్ను మన ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి, ఒక పరిచర్యను భుజానికి ఎత్తుకోవాలే కానీ పరిచర్యలో నుంచి ఎన్నిక వెళ్ళిపోయేటువంటిది ఉండకూడదు. ప్రేమించే వాళ్ళ పని మనం ఎక్కువగా చేయవలసిన వారమైనా శరీరము ఎప్పుడు కూడా బలహీనమైనది. పౌలు అద్భుతమైన మాటలు తన అనుభవ జీవితంలో నేర్చుకొని పలికిన మాటలు. బాహ్య పురుషులు కృషించిన అంతరంగ పురుషులు దినదినము బలపడుతున్నాడని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పిలిచిన దేవుడు నమ్మతగిన దేవుడు. మనం ఆయన మాట వినాలా, ఆయన చిత్తాన్ని మనం జరిగించవలసినటువంటి వారమైనా కనుక మరి 2-3 వారాలైంది, పాజిటివ్ వచ్చి ఇప్పుడు తగ్గిపోయింది, బాగున్నాను, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఆయాసము, దగ్గు, జలుబు కనుక మనం అనేకుల గురించి ప్రార్థించాలి. అదే రీతిగా ప్రేమిటి వారి సంఘంలో చాలా కుటుంబాల్లో కూడా మరి చాలామందికి వచ్చింది. చాలా కుటుంబాలలో దేవుడు వారిని కాపాడాడు. దేవుడు చాలామందికి విడుదల కూడా ఇచ్చాడు. వాళ్ళకి బలహీనతలు పోయాయి. ఇంకా అలాంటి వారి గురించి ప్రార్థించండి. ప్రాముఖ్యమైనటువంటిది ప్రియ దేవుడి సంఘము. మరొకసారి మీ ముందర ఈ దినం 2 వారాలైంది వాక్యం చెప్పక మరోసారి దినం కలుసుకోండి. దేవుడు కృప అనుగ్రహించాడు కనుక మరొకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాం. నవంబర్ 1st వీక్ నుంచి మనము సంఘములో 2 ఆరాధనలు జరగబడతాయి. కోవిడ్ వచ్చినా తగ్గిపోయినా మనము జాగ్రత్తగా తీసుకొని మన ఆరాధనలు జరుపుదాం. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, మరి ఎన్ని సంవత్సరాల ఉంటుందో కోవిడ్ వస్తుందేమో అని చెప్పేసి మనము ఆరాధన ఇంకా ఎక్కువ కాలముగా జరిపించకుండా ఉండడం మంచిది కాదని నేను మనవి చేస్తున్నాను. నవంబర్ 1st వీక్ నుంచి ఆదివారం మరి 9 గంటల నుంచి 10-15 వరకు స్టాన్లీ నగరు అనగా ఈ ప్రాంతంలో మే నగరు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ వస్తారు. 10:30కి సెకండ్ ఆరాధన కూడా ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కోవిడ్ 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల సంఘాన్ని మోయవలసినటువంటి అవసరత లేదు. అది వస్తుంది, పోతుంది. ఒకవేళ ప్రభు చిత్తం, బైబిల్ ఏమంటున్నాడంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది కాగా ఇప్పటి నుండి క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు, తమ ప్రయాసను మాని వారు విశ్రాంతి పొందుటకు నా దగ్గరకు వచ్చేదురని అంటున్నాడు. కనుక తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? క్రీస్తునందు నిద్రించిన వారు. నిద్ర చాలా ప్రాముఖ్యమైంది. మనము దీర్ఘ నిద్ర, మరణం అనేది దీర్ఘ నిద్ర లాంటిది. అది ఎంతో హాయినిచ్చేది, నెమ్మదినిచ్చేది. మన ఆత్మ పరలోకమందు విశ్రాంతిని తీసుకొని ఒక దినము ఈ గుడారం మీద పైన కట్టబడుతున్న గుడారము ధరించుకోవలసిన వారమైన మనము చాలా విషయాలు లేఖనాలు విన్నాము కనుక మరోసారి వీటన్నిటిని గురించి ప్రార్థించండి. నవంబర్ 1వ వారంలో ఆరాధన ఆరంభించబడుతుంది. మరి పోయినసారి మనం వచ్చినట్లుగానే జాగ్రత్తగా అన్ని విషయాలు జాగ్రత్తగా, ఇక్కడ కోవిడ్ చర్చికి పోతేనే వస్తుంది లేకపోతే రాదు అనేటువంటిది ఏమి లేదండి. నీ ఇంటి పక్కనే ఉన్నది, నీ ఇంట్లో కూడా కొన్నిసార్లు వస్తుంది. ఇంటి ముందర ఎవరు తగ్గినా కూడా దాని కనుక మనం జాగ్రత్తగా తీసుకుని వద్దాం. మనం జన సమూహంలో కూడుకుని ఆరాధన చేద్దాం, గణపరుద్దాం, మహిమపరుద్దాం. ఎందుకంటే ఆ గృహాల్లో ఈ వాక్యము వినేయగలిగిన వారు వినగలుగుతున్నారు, లేని వారు కూడా వినడం లేదు. సెల్ ఫోన్ ఉండకపోవచ్చు, లేకపోతే నడిపించే వారు లేకపోవచ్చు. కనుక దయచేసి ఈ విషయాలన్నిటి జ్ఞాపకం చేసుకోండి. మరి 9 గంటలకు ఆరంభించబడుతుంది కనుక 9 లోపలనే అందరూ రావాలని మనవి చేస్తున్నాం. 10-15కి 2వ సెక్షన్లో పాల్గొనేవారు రావాలి. టైం పాటించండి. మరి 9 తర్వాత 10 గంటలకి అయిపోయి ముందర వస్తే ప్రయోజనం ఉండదు. మన క్రమాన్ని పాటిద్దాం. ఈ విషయాన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని వందనాలు. నా గురించి కూడా ప్రార్థించండి. ప్రేమేంటి వారు, మనకు ఏదో కోవిడ్ వచ్చింది సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అనారోగ్యం వచ్చింది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు దేవుడు పౌలు ఒక మాట అన్నాడు, నేను నమ్మిన వారిని ఎరుగుతూ కనుక నేను సిగ్గుపడను. పాపం అనేది పోయినాక మనకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు భక్తుడు 1 పేతురు 1:13 వచ్చిన ఒక మాట అన్నాడు. మనం చదువుకున్నాం లేఖనాల్లో ఏమంటున్నాడో మనం చదువుకున్నాం. 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఒక మాట పలుకుతున్నాడు. దాన్ని మనం
ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలవచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. గమనించండి, పేతురు అంటున్నాడు, నేను ఈ గుడారమును విడిచిపెట్టవలసి వచ్చే సమయం ఉన్నది. అయితే ఆ సమయం రాకముందరగా ఈ గుడారములు ఉన్నప్పుడు నేను మిమ్ములను రేపుట న్యాయమని నేను ఎంచుకొనుచున్నానని లేఖనాలు సెలవిస్తున్నాయి. పేతురు భక్తుడు నేను ఏం మాట్లాడాలా అనే ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు ఆయన ఆలోచన చేశాడు. ఎన్నో ఆలోచనలు చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడంటే, మిమ్ములను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. రేపుట అనేటువంటిది ఏంటిదంటే, మిమ్మల్ని నేను రెచ్చగొట్టుట అనే పదము కరెక్ట్. రేపుట అనే దానికి రెచ్చగొట్టుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనకున్నటువంటి స్వభావాల్లో రెచ్చగొట్టుట స్వభావమే, రెచ్చిపోవుట కూడా స్వభావం. రెచ్చిపోవుట అనగా మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోయి ఏదైనా చేయటానికి మనం కోరుకుంటాం. ప్రేమేంటి వాళ్ళ అది పేతురు భక్తుడు చెబుతున్నటువంటి మాట. దేవుడు అద్భుతమైన తండ్రి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. మనకు బైబిల్ గ్రంథం అంతటిలో మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో లేఖనాలు కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, ప్రేమైనటువంటి సంగమా, విశ్వాసి, మనం సర్వసత్యంలోనికి నడిపించబడ్డాం. ఆ సంగతి మనకు తెలిసిన్నదా? సర్వసత్యం నడిపించబడ్డాం. ఆయన సంకల్పం అంతా ఎరిగి ఉన్నాం. నా మటుకైతే ఆయన సంకల్పం అంతా ఎరిగి ఉన్నాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను. దేవుని చిత్తము చేయటం నాకు చాలా ఇష్టం. దేవుని చిత్తము చేయటం కోసము లోకములో ఉన్న వారిని, కలిగి ఉన్న వారిని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళి దేవుని చిత్తము చేయటం చాలా అవసరమైనటువంటిది. తండ్రికి మనం రుణస్థులమైన ఆయన సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త. తన కుమారుడు ద్వారా మనల్ని లోకమును సృష్టించాడు. మనకు ఒక శరీరాన్ని అమర్చాడు, ఆత్మను అనుగ్రహించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన కోసము కుమారుడు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మన కోసం ఆయన అవమానించబడ్డాడు, రక్షణ ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, పరలోకం అనుగ్రహించాడు. ఆయన మన పేరు జీవగ్రంథంలో రాశాడు. ఆయన మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని కలగచేశాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇవన్నీ నిజం, ఇవన్నీ అబద్ధాలు కావు. కంటికి కనపడే ఇవన్నీ అబద్ధాలు. నీ బంధుత్వాల అబద్ధము, ధనం అబద్ధం, నీ ఆస్తిపాస్తుల అబద్ధం, నీ అందచందాల అబద్ధం, నీకున్నటువంటి ఘనత అబద్ధం. అవన్నీ కొంతకాలం వరకే నీ జీవితంలో పనిచేస్తాయి. కానీ మన జీవితంలో నిజమైనవి మన తండ్రి తన కుమారుని ద్వారా మనకిచ్చిన ఘనత, మహిమలు ఎన్నో ఉన్నాయి. మనం అవి వింటున్నాం. ప్రేమేంటి వారు ఈ లోకంలో మనము గనులమని కాదు, కానీ భూమి మీద దేవుడు మనల్ని గనులుగా చేశాడు. మనం ఆయన రుణస్థులమైన, ఆయన కృతజ్ఞులమై ఉన్నాం. ఆయన చిత్తాన్ని చేయుటకు మనము బాధ్యులమై ఉంటున్నాం. మన జీవితంలో ఆయన కోసం బ్రతకటానికి, ఆయన కోసం ఏదైనా చేయటానికి తాపత్రయతడం. అది పేతురు అంటున్నాడంటే, ఇంత చేసిన దేవుడు గనక నేను మీ మనసులను రేపుట న్యాయమే అని నేను ఎంచుకున్నాను. ఏ ప్రసంగాన్ని ఎంచుకున్నాడంట? మన మనసులను రేపుట ఎంచుకున్నాడంట. తండ్రి అయిన దేవుడు గుణగణాలు కలిగినవాడు. క్రీస్తు తండ్రి గుణగణాలు కలిగినవాడు. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన రక్షణ. సంఘమా, మనం ఎన్నో లేఖనాలు విన్నాం. మన భవిష్యత్తు విన్న వాక్యంలో మనం ఆనందించాల్సిన వారు. ప్రభువు మన తండ్రి తన స్వరూపము, మన స్వరూపములు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపములు మనల్ని చేసుకున్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినప్పుడు ఆయన మనల్ని బ్రతికించాడు, విమోచించాడు మన జీవితాలు. కనుక మన జీవితాల్లో ఆయన గుణగణాలు ఉన్నాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు.
ఆయన పాపము చేసేవాడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన కోపము కలిగిన వాడు, ఆయన పశ్చాత్తాపడగలిగినటువంటి వాడు. అంటే పాపము చేసేందుకు కాదు, కానీ అతను తన జీవితంలో తండ్రి అయిన దేవుని గుణగణాల్లో మనకు కూడా అదే గుణాలు ఉన్నాయి, మనుషులకు కూడా అదే గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు పాపానికి వాడవచ్చు, మంచికి వాడవచ్చు, దేనికైనా వాడవచ్చు. దానిలో ఒకటి సిగ్గు. సిగ్గు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మానవుడు అనేక విషయాల్లో సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడకూడదనే విషయాల్లో సిగ్గుపడతాడు. పౌలు కన్నా నేను నమ్మిన వారిని ఎదురుగుతుంది కనుక నేను సిగ్గుపడడానికి సెలవిచ్చినట్లుగా చూస్తున్నాను. కనుక దేవుని గుణం ఏంటంటే ఆయన సిగ్గుపడతాడు. దేవుడు సిగ్గుపడతాడా? అవును, ఆయన సిగ్గుపడతాడు. ఎవరి విషయం సిగ్గుపడతాడు? ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ విషయంలో సిగ్గుపడతాడు. సంగమా, శ్వాసి జాగ్రత్తగా విను. మాటలన్నీ కూడా లోకములో యేసుని నమ్మని వారికి కాదు ఇది అని చెప్పి, నమ్మిన మన గురించి మనము స్థిరపడాలా, బలపడాలా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనము బైబిల్లో మనకు చాలా విషయాలు దేవుడు పెట్టాడు. మనము పరదేశులం, మనము యాత్రికులం అనే సంగతిని మర్చిపోవద్దు. మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాదు, మనము క్రీస్తుకు సంబంధించినటువంటి వారు. మనము పిలువబడిన వారం, ఏర్పరచబడ్డ వారం. మనల్ని దేవుడు కొన్నాడు. దేవుడు ఒక సంకల్ప ప్రకారం వాక్యంతో కన్నాడు. ఇవన్నిటిని మరలా మీకు జ్ఞాపకము చేసి రేపాల అనగా రెచ్చగొట్టాల, స్పిరిచువల్ ఆత్మీయంగా మనం రెచ్చిపోయి ఏ మతం మీద, ఏ దేశం మీద, ఏ వ్యక్తి మీద, ఎవరి మీద దాడి చేయటానికి స్పిరిచువల్గా, ఆత్మీయంగా మన జీవితంలో మనల్ని మనం బలం పొందటానికి ప్రేమించే వాళ్ళ. అందుకే లేఖనాల్లో దేవుడికి ఉన్న గుణములు ఏంటిదంటే ఆయన సిగ్గుపడేవాడు, సిగ్గుపడనివాడు. ఎవరి విషయంలో సిగ్గుపడతాడో, ఎవరి విషయంలో సిగ్గుపడు. లేఖనాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నదో చదువుకున్నాం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమునగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడటం ఏలయనగా ఆయన వారి కొరకొక పట్టణమును సిద్ధపరిచి ఉన్నారు. హల్లెలూయా. దేవుని సంఘమా, గమనించారా వాక్యము? ప్రభు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, నీలో రక్షించబడిన నీవు, బాప్తిజం పొందిన నీవు ఇంతకాలం నడిచావు. ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆత్మను కలిగి ఉన్నందుకు పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆయన చేసే నీ శరీర సంబంధమైన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిస్పందించి జవాబులిచ్చి నిన్ను దేవుని ప్రేమించే వ్యక్తిగా చేసేవాడు వాడు. నీలో ఆయన పరిశుద్ధాత్మ ఉండేది ఒక పర్పస్. ఎందుకున్నాడంటే తన స్వారూప్యములోని, క్రీస్తు స్వారూప్యములోనికి మలచి క్రీస్తుకు ఏ మహిమా శరీరం ఇచ్చాడో ఆ మహిమా శరీరం ఇవ్వటానికి నీలో ఉండి అన్ని విషయాల్లో నడిపిస్తున్నాడు. లేఖనాల ద్వారా సంగతిని మర్చిపోవద్దు. ఆ వారి గురించే లేఖనాలు రాయబడ్డాయి. ఏలయనగా దేవుడు వారి దేవుడును అని అనిపించుకున్నట్టుకు సిగ్గుపడువాడు కాడంట. అంటే తండ్రి అయిన దేవుడు నేను డేవిడ్ రాజు దేవుడని అని గర్వము పాపముతో కూడుకున్నది. పాపముగా ఉండే గర్వాలు ఉన్నాయి, పాపము లేదు. అతిశయపడి దేవుడు డేవిడ్ రాజు ఎడల అతిశయపడి నేను డేవిడ్ రాజు దేవుడను అని అంటాడంట. ఎందుకంటాడంటే నాలో గుణాలు ఉండాలి. ఏం గుణాలు ఉండాలో క్లియర్గా చెప్పాడు. ఏంటిది? తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి సెలవులు చనిపోయి మన పాపశాపాలు మోసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ ప్రేమ వర్ణించలేనిది. క్రీస్తుకు పొందిన ప్రతి గాయము నీ మన అందరి జీవితానికి చాలా విలువైనటువంటిది. ప్రేమ అంటే వాళ్ళ ఇది నా ఆత్మ సంబంధమైనటువంటి స్థితి, మహిమ, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చిన స్థితిగతులు, నిత్యత్వం, వీటన్నిటిని మనము చులకనగా లేకుంటే చిన్నవిగా చేసి లోకరీతిగా మనకు ఏదో ఇవ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి మనము మహిమపరచకుండా, గణపరచకుండా ఉండేటువంటి
దేవునికి ఇష్టం లేని జీవితము జీవించటానికి వీలు లేని దేవుని సంఘము. దేవుడిలో ఆనందించి బలము నుండి స్థిరపడాలి. దేవుడేమంటున్నాడో తెలుసున, నేను రోషము కలిగిన వాడిని. ప్రియ దేవుని సంఘము, విశ్వాసం దేవుని ఎడల మనకున్న కృతజ్ఞత ఏంటి? నీ జీవితంలో దేవుడు నిన్ను అనుకుంటే నిన్ను ఆయన టాటా బిర్లాలుగా చేయగలిగినటువంటి దేవుడు. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడు సర్వలోకం సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. ఈ విషయాలు మర్చిపో. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ జీవితంలో మనము ధనవంతులము, గొప్ప ఆశీర్వాదాలు పొందినటువంటి వారం, మహిమ కలిగినటువంటి వారం. ఒక పట్టణాన్ని ప్రభు ఏమంటాడు తండ్రి తెలుసిన, నేను ఒక పట్టణాన్ని కడుతున్నాను అంటున్నాను. ఆ పట్టణము శాశ్వతమైనటువంటిది, మహిమ కలిగిన పట్టణము. ఆ పట్టణములో మహిమ శరీరములను కలిగిన వారము యుగ యుగములు ఆ పట్టణములోనే జీవించాలనేటువంటిది దేవుని సంకల్పము. ఆ సంకల్పమును గుర్తెరిగిన వారమై లేఖనాలు ఏమంటున్నాయంటే, దేవుడు ఎవరికి ఆ పట్టణాన్ని కడుతున్నారంటే అందరికీ కాదు. ఎవరి ఎడల ఆయన సిగ్గుపడడో వారి కోసం పట్టణాన్ని కడుతున్నారు. సిగ్గుపడే వారి కోసం ఆయన సిగ్గుపడతాడు. ఎప్పుడు సిగ్గుపడతాడో క్లియర్గా చెప్తాడు. ఏమన్నాడు? వారు శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. బైబిల్ ఏమంటుంది తెలిసిన, శ్రేష్టమైన దేశం పరలోకం. ఆ శ్రేష్టమైన దేశాన్ని కోరుకోవాలంట. ఎంత కోరుకోవాలా? ఈ భూమి మీద ఈ శరీరానికి కావలసినటువంటి దేవుడు ఏనప్పుడు పరలోకములో శ్రేష్టమైన దేశము నాకున్నది, నేను ఆ శ్రేష్టమైన దేశానికి వెళ్తానని నీ మనసును నువ్వు రేపుకొని, దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు కదా నేను రేపుకొని ఆ శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నప్పుడు దేవుడు అంట నీ విషయంలో సిగ్గుపడడు, లేకపోతే సిగ్గుపడతాడు. ఎందుకు? ఈ వ్యక్తి కోసమా నా కుమారుని ప్రాణాన్ని ఇచ్చింది, ఈ వ్యక్తి కోసమా నా కుమారుడు గాయపడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, నా కుమారుని అంతమంది కొడుతున్నా, ఎగతాళి చేసిన ఈ కుమారునికి ఈ వ్యక్తికి, ఈ స్త్రీకి, పురుషునికి స్వార్థ అనిపించి రక్షణలోనికి నడిపిస్తే శ్రేష్టమైన దేశాన్ని కోరుకోకుండా ఏదో ఇయ్యలేదు. అదే ఇజ్రాయేల్ చేసిన పెద్ద తప్పిదం. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వారు గొనిగారు వారి జీవితంలో. శరీర సంబంధమైనటువంటి దేవుని వాక్యం ఏమంటుంది? నేను వారి ఎడల విసిగిపోయి ఉన్నాను. ఈ దినాన నీ జీవితంలో దేవుడు విసిగిపోయినటువంటి ప్రవర్తన ఉన్నదా? నువ్వు పరలోకం ఉందనేది ఎంతగా కోరుకుంటున్నావు? ఎందుకంటే ఆయన ఆ మహిమ కలిగిన పట్టణం, అద్భుతమైన పట్టణం. ఆ పట్టణము మహిమ ఎంతో గొప్పది. దాని గురించి వర్ణించుటకు, చెప్పుటకు బైబిల్లో భాషలలో ఏదీ లేదు. దేవుడు తన సంకల్పక పిలువబడిన వారికి తాను దాచించిన మేలు ఎంతో గొప్పదని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని సంఘం. కనుక లేఖనాలు ఏమంటున్నాయో తెలుసిన, ఎవరి ఎడల దేవుడు సిగ్గుపడాడంటే శ్రేష్టమైనటువంటి దేశాన్ని కోరుకోవాలంట. అంటే పరలోక పట్టణము. అందుకే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమంటున్నాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణము కోసం అబ్రహాము అప్పుడు ఎదురు చూచాడు. ఇప్పుడు కాదు, ఇన్ని వేల ఏళ్ళ సంవత్సరాలు అయినటువంటి ఆ పరలోక పట్టణానికి మనము కోరుకుంటే తండ్రి అయిన దేవుడు అంట సిగ్గుపడ్డాడు. ఎందుకంటే నా ప్రయాస అర్థం. ఎవరిది? తండ్రి ప్రయాసపడ్డాడు, ప్రసవేదన పడ్డాడు. తన కుమారుని లోకానికి పంపించి జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు. దేనికి దేవుడు క్రీస్తు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ కుమారుడు లోకానికి వచ్చి, ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆయన ఎవరిని ఏమనలేదు. ఎందుకంటే యేసు రక్తము, ఆయన కృప, ఆయన పిలుపు, ఆయన క్షమాపణ తాను సృష్టించిన ప్రతి వారికి అవసరము కనుక రక్షించబడినటువంటి వారు అది గమనించక శరీరానుసారముగా ప్రవర్తించి పరలోక దేశాన్ని రోజు కోరుకొని అది నాకుందనేటువంటి సంతోష సమాధానాలు లేకుండా తమ జీవితంలో ఇశ్రాయేలు మాదిరి సనుగులు గొనుగులు, ఇది జరగలేదు, అది లేదు, ఇది రాలేదు, అది రాలేదు, ఇది దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కనుక ఈ దినాన్ని
పేతురు ఏమన్నాడంటే, మిమ్మల్ని రేపవలనని నేను నిశ్చయించుకుంటుని ఈ ప్రసంగం చేయటానికి కోరుకున్నాను అంటున్నాడు. ఈ దినాన నీ జీవితంలో ఏ విషయంలో దేవుని ఎడల మరి మనసు దూరంగా ఉంటుంది, నేర్చుకున్నట్టులో కానీ, తగ్గించుకున్నట్టులో కానీ, లోబడటలో కానీ, నాకు శ్రేష్టమైన దేశం ఉన్నది పరలోకం, ప్రభువు నాకు ఇచ్చాడు, తండ్రి ఎడల, కుమారుని ఎడల, పరిశుద్ధాత్మ ఎడల నీకు ఎంత శాతం ప్రేమ ఉంది, ఎంతగా దేవుళ్ళు బలపడుతున్నావు, స్థిరపడుతున్నావు ప్రియ దేవుని సంగమం. కనుక నీ జీవితంలో సమయాన్ని పోనీయవద్దు. అందుకే అంటున్నాను, నేను వారి దేవుడను అని అనిపించుకున్నటప్పుడు నేను సిగ్గుపడేవాడను కాదు. దేవుడు సిగ్గుపడుతున్నాడంటే, ఇంత మహిమను నేను ఇచ్చినా కూడా తేనె పాలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకొని వెళ్తానని చెప్పినా కూడా వాటిని లెక్క చేయకుండా పగటికి మేఘస్తంభము, రాత్రికి అగ్నిస్తంభము వాళ్ళు వారిని కాపాడి ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి బానిసత్వం నుంచి విడిపించి వారిని నడిపించుకుంటూ పోతున్నప్పుడు వారి శరీర ప్రవర్తన ఐగుప్తు నుంచి పాలస్తీనాకి పోవటానికి కొన్ని రోజులు మాత్రమే పడతాయి. అలాంటిది వారి జీవితాల్లో 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగి అరణ్యములోని రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రక్షించబడిన నీ జీవితంలో శ్రేష్టమైన లోకాన్ని కోరుకుంటున్నాం. అందుకే ఆయన పట్టణాన్ని కట్టినట్లుగా చూస్తున్నాం ప్రేమంటి వాళ్ళ. కనుక ఆ పట్టణము శ్రేష్టమైనటువంటి దేవుడు ఏమంటాడంటే, ఆ పరలోక పట్టణాన్ని ఎవరైతే ఎక్కువగా కోరుకొని అందులోనికి పోవటానికి అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము సమస్తము విడిచిపెట్టి వచ్చింది. ప్రియ దేవుని సంగమం, ఆ పట్టణాన్ని నీ కోసం నా కోసం కట్టుచున్నాను. ఆ శ్రేష్టమైన పట్టణంలోనికి నేను వెళ్ళాలనే తాపత్రయము, ఆ పట్టుదల, మనం రెచ్చగొట్టబడినప్పుడు నేను ఆ పని చేసి తీరుతా, నా ప్రాణం పైన ఆ పని చేసి తీరుతాను, లేదంటే నా ప్రాణం పైన నేను ఆ పనిని నేను చేయను అనేటువంటి ఒక తీర్మానం ఉండాలి. ఆ తీర్మానము స్ట్రాంగ్గా ఉండి ప్రభుని ప్రేమించాలి, ప్రభుని వెంబడించాలి, కాపాడుకోవాలని నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవాలనే జీవితంలో ప్రేమింటి వాళ్ళు. బైబిల్లో వాక్యంలో ఏమన్నా తెలుసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట వలన వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. ఈ దిన నీ శరీరము చెప్పేది, ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది ఇయ్యకపోతే నేను విశ్వాస జీవితంలో కూడా నేను బ్రతకలేను అనే వారి విషయంలో దేవుడు సిగ్గుపడతాడు. ఈ దినాన నీ జీవితంలో ఎలాగున్నా ఒకసారి పరీక్ష చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు అక్కడ సమీపించి లేఖనాల ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రేమేంటి వారులారా, ప్రపంచ ప్రవచనాల్లో ప్రవచనం దేవుడు, నేను 40 సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథాన్ని చెబుతున్నా, లేఖనాలను చెబుతున్నా. నేను పెద్ద మేధావిని కాదు, జ్ఞానవంతుని కాదు, దేవుడు అభిషేకించబడిన పెద్ద దైవజనులు ఉన్నారు. నేను బైబిల్లో అనేక విషయాలు ప్రదర్శిస్తూ అనేకమైన చూస్తున్నప్పుడు ప్రేమేంటి బైబిల్ గ్రంథంలో ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. బాబేలు మహాపట్టణము కూలిపోయిందనేది బైబిల్లో ప్రకటన 18:17 సెలవిచ్చింది. భూమి మీద బాబేలు గోపురం కట్టబడింది. సాతాను అబద్ధ క్రీస్తు యొక్క విరోధికి ఒక మహాపట్టణము కావాలి. ఆ మహాపట్టణమే ఇప్పుడు భూమి మీద కట్టబడుతుంది. రాబో దినాల దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పటికి 2 సంవత్సరాలైన సౌదీలో అది కడుతున్నారు. ఆ సౌదీలో కట్టుచున్నటువంటి ఆ పట్టణము 25,000 కిలోమీటర్ల పట్టణం. ప్రపంచంలో ఇంతవరకు కని విని ఎరగని, ప్రపంచం పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా అలాంటి పట్టణం భూమి మీద ఎక్కడా పట్టలేదు. అమెరికా కానీ, న్యూయార్క్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ ఇలాంటి అద్భుతమైన పట్టణాలు, కట్టడాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని కొన్ని వేల రేట్ల తలదన్నగలిగినటువంటి బబులోను మహాపట్టణము సౌదీలో కట్టబడుతున్నది. కడుతున్నవాడు మహమ్మద్ సల్మాన్. ఆ సాల్మన్ రాజు కట్టాడు, ఇల్లు కట్టుకున్నాడు, మందిరాన్ని కట్టాడు. ఈ సాల్మన్ కూడా 25,000 కిలోమీటర్లలో ఒక మహాపట్టణాన్ని కడుతున్నాడు.
30వ సంవత్సరంలో 2030 సంవత్సరం పూర్తి కాబోతున్నది. ఆ పట్టణంలో కొన్ని వందల కోట్ల మందికి ఉద్యోగాలు దొరకబోతున్నాయి. దాని గురించి రాబోకాలంలో అనేకమైన విషయాలు విందాం. ఎందుకంటే ప్రవచనాలు నెరవేరుతాయి. ఆ మహాపట్టణము కట్టబడితేనే ఆ పట్టణంలో నుంచి క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. కనుక జాగ్రత్తగా లేఖనాలను మనం గమనిద్దాం. నేను పెద్ద ప్రసంగికుని అనబడేటువంటి వాడిని ఎవరిని నమ్మొద్దు. నేను చాలా చిన్న ప్రసంగికునని నన్ను కూడా నమ్మొద్దు. కాలములను బట్టి ప్రవచనాలను బట్టి మనస్సు స్థిరపరచుకొని ప్రభువు ఆత్మ మనల్ని సిద్ధపరుస్తుంది. కనుక జాగ్రత్తగా విని పరలోకానికి మనం సిద్ధపడదాం. మా కళ కోసం ఆ పట్టణాన్ని తండ్రి సిద్ధపరుస్తున్నాం. ఆ పట్టణాన్ని కోరుకుంటున్నావా? నీ దేవుడు అనిపించుకోవటానికి తండ్రి సిగ్గుపడుతున్నాడా సిగ్గుపడడా అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు తీర్మానం చేసుకోవాలని చేస్తున్నావు. మరొకసారి దేవుడి వాక్యం మన అడిగిలో దీవించుగాక. రాబో కాలంలో ఎన్నో ప్రవచనాలు మనం ధ్యానం చేద్దాం. మోసపోకుడు దేవుడు ఎక్కిరించబడు, సిద్ధపడు. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. హల్లెలూయా. అందరికి కూడా మరోసారి కలలో యోగ్యంగా పాల్పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రార్థనలో గడుపుతాం. ఆయన మాట, ఆయన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన బలము ఎంత గొప్పది. ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో గడుపుదాం. ఆయన శరీరం కొరకై మనం ప్రార్థనలో గడుపుదాం. ఆయన రక్తం కొరకై మనం ప్రార్థనలో గడుపుదాం. మనల్ని మనం ఆయనకి సమర్పించుకునే సమయం. ప్రతి ఒక్కరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల మా నాయన, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఉద్దేశాలు, సంకల్పాలు, ఈ చిత్తానంతటిని బట్టి వందనాలయ్యా. అయ్యా, మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చినటువంటి వారమై ఉన్నప్పుడు ఈ కుమారుని ద్వారా మమ్మల్ని బ్రతికించి, అయ్యా, జీవము లేనటువంటి ఎండిన ఎముకలలో జీవమును పోసి ఈ కుమారుని రక్తము ద్వారా విమోచన క్రయధనమును అర్పింపజేసి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కుమారుని ద్వారా నీ దత్తపుత్రులుగా, వారసులుగా, నీ పిల్లలవటానికి మాకు అధికారాన్ని ఇచ్చినటువంటి గొప్ప తండ్రివి నాయన, నీకు స్తోత్రాలు. మా కొరకు సిలువలో నలిగిన ప్రభు అయిన యేసు, నీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పరిశుద్ధుడా, ఒప్పింపజేసిన వాడా, నీకు వందనాలు. మమ్మల్ని నీ యందు నిలవబెట్టేది నీ శరీరము నాయన. ఒకనొక సమయంలో ప్రభు మమ్మల్ని తిరిగి లేపేది నీ శరీరము నాయన. నీ శరీరాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నిన్ను మహిమపరుస్తూ, యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన అంగీకరించిన వారు కనబడినట్లుగా ఈ కుడి హస్తాన్ని ఆయన వైపు చూపిద్దాం. ఒక రొట్టె వచ్చినప్పుడు మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ప్రభు సన్నిధిలో సేవించుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో గడుపుదాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రభువాని శరీరముకై స్తోత్రం, హల్లెలూయా ప్రభువాని రక్తముకై స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రభువాని రక్తముకై స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం.
విసరీన పిండి విరగిన రొట్టె, విసరీన పిండి విరగిన రొట్టె, ప్రసవ వేదన పడియున్న దేహం, ప్రసవ వేదన పడియున్న దేహం. హల్లెలూయ స్తోత్రం, హల్లెలూయ స్తోత్రం, హల్లెలూయ ప్రభుని బల్లాకై స్తోత్రం, హల్లెలూయ ప్రభుని శరీరముకై స్తోత్రం. అందరికీ అందిని కదా, ఇది ప్రభు శరీరము. మన కొరకు నలగొట్టబడినటువంటి శరీరము, మన కొరకు విరగొట్టబడినటువంటి శరీరము, మన శరీరానికి, ఆయన శరీరానికి సమరూపమైన శరీరాన్ని మన కొరకు సిద్ధపరిచేటటువంటి శరీరము కనుక ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన శరీరాన్ని మనము ప్రిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ ప్రాంతంలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, ప్రభుగల దైవమా, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నాయన నేను స్తుతిస్తూ ఉన్నాం, నీ రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన, నీవు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆ పరలోకపు పట్టణము కొరకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి క్రొత్త నిబంధనను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ మరణాన్ని ప్రచురణ చేస్తా ఉన్నాం నా తండ్రి, నీకు వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన భాగ్యము, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ రక్తంలో మేము పాలు పంచుకుంటూ ఉండగా నాయన మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి నేను మహింపరుస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కనబడినట్లుగా మీ కుడి హస్తాన్ని ఆయన వైపు చూపుతాం. పాత్ర వచ్చినప్పుడు అలా వచ్చి అందరం ఏక మనసుతో ఆయన రక్తాన్ని త్రాగుదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైనది రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అమూల్యమైన ఆయన రక్తాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఏకాత్మతో, పరిశుద్ధాత్మతో ఆయన రక్తాన్ని మనం సేవించుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా దైవమా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ఉపదేశ క్రమాన్ని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. మరి ఒక మారు ప్రభువా ఈ ఉదయకాలం నుండి ప్రభువా మాతో ఉండి పాటల ద్వారా, కీర్తనల ద్వారా
నాయన మరి యొక్క మారు ప్రభు, నాయన నీ దాసుని ద్వారా ప్రభు మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం మా దైవమ. మరి యొక్క మరి ఈ వాక్యాన్ని అంతటిని బట్టి స్తోత్రాలు తండ్రి. వినిన వాక్యాన్ని మేము గైకొనొచ్చు ప్రభు. ఈ వాక్యంలో లోతు పాత్రలు మేము ఎరుగున్న వారమై ఉండి ప్రభు, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ సరతలో నుండి ప్రభు మేము దాటిపోకుండా మమ్మల్ని మేము కట్టుకొనొచ్చు. ఇంకనూ ప్రభు నీ రాకడకు సిద్ధపడినట్లుగా ఆత్మదేవుడు మమ్మల్ని ధైర్యపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన నీ శరీరాన్ని బట్టి వందనాలు. నన్ను త్రిగువాడు, నన్ను త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని తిరిగి లేపుదలన్న సెలవిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి. మరి ఒక మారు ప్రభువా, ఇదిగో నా తండ్రి, మరి ఒకసారి నా ప్రభువా జరగబో వారాంతంలో మీరు మా తోడుగా ఉన్నాడు. ప్రియులందరినీ బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నువ్వు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి, మా గొప్ప ఆదరణను బట్టి, నెమ్మదిని బట్టి ప్రభువా, ఇదిగో కొలతలేని అభిషేకాలన్నింటిని బట్టి నేను మహిమపరుస్తూ ఉన్నాం నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబో వారాంతర క్రమంతట్లో మీరే తోడు నడిపించి మమ్మల్ని కాల్చి భద్రపరిచిన రీతిని బట్టి కృతజ్ఞత స్తుతులు నీ నామానికి చెందవలసినటువంటి మహిమ, ఘనత, ప్రభావముని ఆరోపించుకుంటూ త్వరలో మా కొరకు మేఘారుడై రాబోచున్న యేసు క్రీస్తు అని పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కానుకలు, మన దశమ భాగాలు ప్రభు సన్నిధిలో సమర్పించే సమయం. ఒక పాట పాడుచుండగా నాతో ఏకీవించి మీ కానుకల్ని సమర్పించండి. మంచిది. ఇప్పటి వరకు మీరు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రేరణ బట్టి కూడా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. ఎంతగానో కలిసి ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి, ప్రభుని కనపరచవలసిందిగా కోరుచున్నాను. తల వంచకు నేస్తమా, తల వంచకు నేస్తమా, తల వంచకు ఎప్పుడు, తల వంచకు ఎన్నడు, తల వంచకు నేస్తమా, తల వంచకు నేస్తమా, తల వంచకు ఎప్పుడు, తల వంచకు ఎన్నడు. స్వాతకు దక్కునవు విసరాడి లోకములో, కుడి ఎడమకు వేదం తెలియని లోకములో, కన్నులెత్తి వచ్చిన ఈ లోకములో, ప్రేమకు అర్థం గ్రహించని ఈ లోకములో, నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు పండాలి ఓ త్వరగా, నీవు చేరాలి ఓ గమ్యం. అందరూ కూడా చీకటి వెనక్కి తోసి యేసయ్య ఎలుగులో ముందుకు సాగిపోయే సామగాలుగా మనముందాం. రేపటి వయోజనుల భారం ఇకపై మనకుండా కూడా క్రీస్తుల్లో విజయాన్ని పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిని వెనకకు త్రోసి సాగిపో ముందుకే, క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురే ముందది. చీకటిని వెనకకు త్రోసి సాగిపో ముందుకే, క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురే ముందది. రేపటి భయం, నిందల భారం ఇకపై లేదులే, క్రీస్తుని చెరు లోకాన్ని వీడు, విజయం నీదలే. రేపటి భయం, నిందల భారం ఇకపై లేదులే, క్రీస్తుని చెరు లోకాన్ని వీడు, విజయం నీదలే. నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు మండాలి ఓ త్వరగా, నీవు చేరాలి ఓ గమ్యం. అందరూ కూడా వెలిగించుకోవడం, తెగిలించుకోవడం శ్వాసపాతలు ఈ యుద్ధ రంగంలో దైవిక బలంలో యేసయ్య కృపలో ముందుకు సాగుతూ ప్రార్థన సాధించే సాధకాలుగా ఉండాలి. యువత యేసుక్రీస్తునందు ఆయన వాక్యము చేత బలవంతుడై ముందుకు సాగినట్లు దేవుని కృప నీకు తోడైయుండును గాక. వెలిగించు కొండలను
సాధించు ప్రగతిని, మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో. యేసుని కృప నీతోనే ఉంది, సాధించు ప్రగతిని, మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో. వెలుగించు కొండలను విశ్వాస బాటలో, గెలవాలి యుద్ధ రంగంలో దైవిక బలముతో. యేసయ్య కృప నీతోనే ఉంది, సాధించు ప్రగతిని, మంచిని తెచ్చు ప్రేమను పంచు నిలచిపో జగతిలో. నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు మండాలి ఓ జ్వాలగా, నీవు చేరాలి ఓ గమ్యము. తలవంచకు నేస్తమా, తలవంచకు నేస్తమా, తలవంచకు ఎప్పుడు, తలవంచకు ఎన్నడు. స్వాతముటకు ఊగిసరాడే లోకంలో, కుడి ఎడమలకు భేదం తెలియని లోకంలో, కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో, ప్రేమకు అర్థం గ్రహించని ఈ లోకంలో. నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు పంచాలి ఓ జ్వాలగా, నీవు చేరాలి ఓ గమ్యము. నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఒక ప్రేరణ, నీవు పంచాలి ఒక జ్వాలగా, నీవు చేరాలి ఓ గమ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు వాక్యం విని మనము బలలో పాలు పొందాం. ప్రియ దేవుని సంఘము, చాలామందికి కొంతమందికి చర్చి ఆరంభించాలని ఉంటుంది, కొంతమందికి వద్దనని ఉంటుంది, కొన్నిసార్లు బుద్ధి లేదనుకుంటారు, కొన్ని చూసి కొన్నిసార్లు ఓడింది కదా అనుకుంటారు. 10 సంవత్సరాలు కోవిడ్ ఉన్నాం. ప్రార్థిద్దాం కనుక ఈసారి చర్చ ఆరంభిస్తే మనం దాదాపు ఆపేది ఉండదు కనుక నవంబర్ 1st వీక్ నుంచి మనం కలుసుకుందాం. జాగ్రత్తగానే ఉందాం. మనము ఒకటి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం. మనం బ్రతికిన వారు. పిరికోడు రోజు సస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చనిపోతాడు. విశ్వాసి దేనికి భయపడు. అట్లానే రాసుకొని పూసుకొని రోగాలు తెచ్చుకోమని కాదు నేను చెప్పేది. మనం ఆరాధనలో మనం పాలు పొందుదాం. కొద్దిమందిగా బ్యాచ్లుగా మనం పోయినసారి అనౌన్స్మెంట్ చేసాము కనుక స్టాన్లీ నగర్, ఎంఏ నగర్, ప్రశాంతి నగర్, జేపీ నగర్ ఉన్నవారు మొదటి ఆరాధనలో పాలు పొందండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు 2వ ఆరాధనలో పాలు పొందాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ నీకు భయం ఉంటే ఇంట్లోనే కూర్చొని ఆరాధన చేయి. లేని వారు వచ్చి మనం దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరుస్తాం. ప్రైవేట్ వాళ్ళ కారణం ఏంటంటే ఆన్లైన్లో చాలామంది వాక్యం వినలేకపోతున్నారు. కొంతమందికి కొన్ని సెల్ ఫోన్లు ఉన్న వాటిని వాడడము తెలియడం లేదు. కొంతమంది బల్ల ఇచ్చేటువంటి వారు లేక వారు అంత ఆసక్తిగా కనపడదు కనుక విషయాలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. నా ఆరోగ్యం నిమిత్తం సంఘంలో చాలామందికి పాజిటివ్ వచ్చింది. దేవుడు అంతా నడిపించాడు, ఇంకా బలపరచబడినట్లుగా. ప్రియ దేవుని సంఘము, ప్రభువు భూమి మీద ఏది చేసినా తన చిత్తానుసారం జరిగిస్తాడు. తల ఉంచి మనం దాన్ని ఆమోదించవలసినటువంటి వారమే ఉండాలి. ఆయన మహిమపరచాల. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంబోధుడు, సర్వజ్ఞాని. ఆయనకు మనం మాటలు నేర్పేవాళ్ళం కాదు, ఆయనకు మనం జ్ఞానము నేర్పేవాళ్ళం కాదు కనుక మరోసారి ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. అందరం తడ ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. ప్రేమ కలిగిన నాయన, నా తండ్రి, నీకు వందనాలు నాయన. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులన్నాం నాయన. మీరు మా తండ్రి కావడం ఎంతో గొప్ప ధన్యత. అది కేవలం నీ కుమారుని బట్టి. నీ కుమారుడు మాకు మంచి స్నేహితుడు, మా కోసం ప్రాణం పెట్టినవాడు, మాకు మంచి కాపరి. నువ్వు పంపిన పరిశుద్ధాత్మకి వందనాలు. ఆదరణకర్త,
బలపరచువాడు, స్థిరపరచువాడు, నెమ్మదినిచ్చువాడు, స్వస్థపరచువాడు. ప్రభువా, మరిసారి సంఘాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు కాపాడాను. సంఘములు ఎంతోమంది బిడ్డలకు పాజిటివ్ కోవిడ్ వచ్చింటున్నది. అయినా వారిని ఆదరించావునైనా, బలపరిచావు తండ్రి, స్థిరపరిచావు. ఇంకా బలహీనత శరీరంలో నుంచి ఆ యొక్క తొలగిపోనుగాక ప్రభువా. మరొకసారి నాయన మాకు రక్షణ ఉన్నది. ఈ శరీరానికి ఏమొచ్చిన నిరీక్షణ ఉంది. మేము నిత్యత్వంలో ప్రవేశిస్తాం. అది వచ్చినటువంటి వారికి నిరీక్షణ లేదు, రక్షణ లేదు. అనేకులకు దైత్యమని ప్రార్థిస్తున్నా. నీ చిత్తం అయితే నాయన నవంబర్లో మరలా మేము ఆరాధన ఆరంభించుకుంటూ మా కృప దయచేయి. ఏ ఆటంకాలు పెట్టకుండా, ఎవరు కూడా దురుసు మాటలు మాట్లాడకుండా కృప దయచేయండి ప్రభు. అవిశ్వాసంతో మేము రాగలిగి బ్రతుకుటకుని కృప దయచేయి. నిన్ను ఆరాధించుటకు సమాజముగా కూడటం మానవద్దన్నావు. అయితే ప్రభు కొన్ని వారాలు మేము ఆయన వేయగలిగింటున్నాము నాయన. కనుక మనము ఆరంభిస్తుండగా సహాయపడు. సంఘములో ప్రతి కుటుంబాన్ని ప్రభులో భద్రపరచము, దీవించు, ఆశీర్వదించు ప్రభువ. ఎవరికై ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆత్మీయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరంలో నిద్రించిన వారు ఉన్నారు, వారి కుటుంబాల ఆధారాలకు దయచేయండి. బలపరిచి స్థిరపరిచి ఇచ్చిన కానుకల దశమభాగాలు దీవించి ఆశీర్వదించి సార్వత్రిక సంఘాన్ని తండ్రి అనేకులకు ప్రియ పరిశుద్ధాత్మడ రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో భూమి మీద ఉన్న దేవా యొక్క కోవిడ్ని నీ నామములో తీసివేయండి, బలహీనపరచండి ప్రభువా. తీసివేసి బలహీనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక వందనాలు చెల్లిస్తూ నీవే బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తుకి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క కాపులో చేర్చిన వారందరికీ, ఆయన శరీరము తిని రక్తము త్రాగిన వారికి, వదిలిపెట్టిన ఆయన శరీరం ఆయన రక్తం ఇంకా అనేకులు తిని త్రాగే నిత్యజీవులకు వారసులో ఉన్నట్లుగా వచ్చిన కుటుంబాలను దీవించమని మరోసారి కృపలో భద్రపరిచి మరోసారి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సంగమం మరోసారి నవంబర్ మొదటి వారంలో జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ నేను ఫోన్లు చేస్తాం, లేదంటే మెసేజ్లు పెడతాం. కనుక మనందరం కూడా జాగ్రత్తగా వద్దాం. చిన్న పిల్లల్ని ఇళ్ళ వదిలిపెట్టండి. 10 సంవత్సరాల పైన పిల్లల్ని కూడా తీసుకురండి. 1 గంట సేపు దేవుని ఆరాధించి ఘనపరిచయం మైపరుచుకుందాం. ఎందుకంటే భయపడితే ఏదైనా భయపడదు. కనుక భయపడకపోతే సింహం కూడా ఏమి చేయలేదు, భయపడితే పిల్లి కూడా భయపెట్టచ్చు. కనుక మనం ప్రభు కోసం బ్రతుకుదాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని కూడా వందనాలు చెల్లిస్తాం.